హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రిచ్ ప్రోటీన్ ఐటమ్ చోలే కర్రీ అండి, పెద్ద శనగల కూర. ఈ కూర వచ్చేసి మనం పిల్లలకి చాలా ప్రోటీన్ ఇస్తుంది. మార్నింగ్ చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందుకోసం మనం పెద్ద శనగల్ని ఒక కప్ తీసుకొని నైటే నానబెట్టుకుంటే మార్నింగ్కి ఇంత పెద్ద సైజులో ఇట్లా అవుతాయి. ఇవి మనం ఫస్ట్ కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని అందులో సరిపడా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ వాటర్ వేసేసి మనం మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ చాలా మెత్తగా అయిపోవాలని, గంధంలాగా అట్లా మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో జీడిపప్పు, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి తీసుకొని మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. అవి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని 2 పచ్చిమిర్చి అందులో వేసి బాగా మెత్తగా అయ్యేలాగా కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని మనం ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలండి, చిన్న సైజ్ టమాటాలు 3 తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అందులోకి మనం ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం రుచికి సరిపడా వేసుకోవాలి, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మనం ముందుగా ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా అవ్వాలి. తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ జీడిపప్పుది, అది ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, ఆ కుక్కర్లోని వాటర్తో పాటే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఉడకబెట్టిన శనగలతో పాటు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఇందులో వేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 to 10 minutes బాగా మనం ఉడకబెట్టుకుంటే మన చోలే కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఇదిగా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
పొద్దున్నే మనం చేసుకోవచ్చు హ్యాపీగా, తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి బాగా దగ్గరికి అయ్యింది కదా. అలానే మరీ దగ్గరికి చేయొద్దండి, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి. అది వేడికి కొంచెం దగ్గర చిక్కబడుతుంది. బాగా చిక్కగా చేస్తే ఇంకా చిక్కగా అయిపోతుంది, అప్పుడు బాగోదు. చూడండి ఇప్పుడు వేడి వేడి చోలే కర్రీ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిజంగా ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పూరీలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఇట్లా ఇంట్లోనే ట్రై చేసి ఆరోగ్యంగా తింటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ప్లీజ్.